హాయ్ అండి. ఈరోజు అయితే నేను మనకి ఇంట్లోనే గరం మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నేనైతే ఇలాగే తయారు చేసుకొని పెట్టుకుంటాను. ఏమేమి కావాలో ఒకసారి చూద్దాం. ధనియాలు, లవంగాలు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, షాజీరా, ఇది అంత ఐడియా లేదు నాకు దీని పేరు. ఇదేమో జీలకర్ర, ఇదేమో జాజికాయ పువ్వు, జాజి పువ్వు, యాలక్కాయలు, ఇంకా కసూరి మేతి, ఇంకా బిర్యానీ ఆకు. ఇది మరాఠీ మొగ్గ అనమాట. ఇది మరాఠీ మొగ్గ. ఇవన్నీ ఒకసారి మనం వేయించేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకుందాం. ఇలా బాగా వేడికినాక సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఇవన్నీ ఒకసారి వేసుకొని వేయించేసుకుందాం. ఇలా అన్నీ ఒకసారి వేసేసి వేయించేస్తాం. ఇలా సిమ్లోనే పెట్టి వేయించుకున్నాం. అప్పుడే అన్నీ బాగా వేగుతాయి. మీరు విడివిడిగా అయినా వేయించేసుకోవచ్చు. నేనైతే ఇలాగే వేయించేస్తాను. ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ వేయించేసుకున్నాం. ఇలా ఇవి కొంచెం వేగిన తర్వాత ఈ కసూరి మేతి, బిర్యానీ ఆకు కూడా వేసి వేయించేసుకున్నాం. కూడా వేసుకున్నాం కొంచెం కలర్ కోసం అంటే. ఇలా సిమ్లోనే పెట్టుకొని వేయించేసుకున్నాం. అంతే అండి, ఇదైతే వేగిపోయింది. ఇప్పుడు ఇది చల్లారి పెట్టేసుకున్నాము. ఇది చల్లారిపోయిన తర్వాత మిక్సీ కొట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుంటాం. ఇది ఇంకొంచెం వేగాలి అన్నప్పుడే తీసేసి నేను ఇదే బండిలో ఉంచేస్తాను. అప్పుడు ఈ వేడికి కూడా ఇది బాగా వేగిపోతుంది అనమాట. ఆ తర్వాత నేను చల్లారిపోయిన తర్వాత మిక్సీకి వచ్చేసి ఒక బాక్స్లో తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఈ ఆరిపోయిన మసాలా దినుసుల్ని మిక్సీలో వేసేస్తాను. దీన్ని మిక్సీ పట్టేస్తాను. ఇలా చక్కగా పొడి చేసేసుకోవాలి. దీన్నంతా గిన్నెలో తీసేసుకున్నాం. ఇది చల్లారి పెట్టుకోవడం వల్ల ఇది వేడిగా ఉండదు, కొంచెం లైట్గా వేడిగా ఉంటుంది. ఈ వేడి కూడా తగ్గిపోయిన తర్వాత అప్పుడు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు దీన్ని అలాగా ఒక జార్లోకి తీసేసుకుందాం. అంతే అండి, హోమ్ మేడ్ గరం మసాలా రెడీ అయిపోయినట్టు. నేనైతే ఇలాగే చేసుకుంటాను. మీరు కూడా ఒకసారి చేసుకొని ట్రై చేయండి.